ఫ్రెండ్స్, ఈరోజు సోషల్ మీడియాలో, గూగుల్ సెర్చ్లో, వాట్సాప్ డిస్కషన్లో ఒక టాపిక్ అయితే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇండియా లాక్డౌన్ అగైన్. చాలామంది నిజంగా డౌట్లో ఉన్నారు ఫ్రెండ్స్. మళ్ళీ లాక్డౌన్ వస్తుందా? పీఎం మోడీ హింట్ ఇచ్చారు, వెస్ట్ ఏషియా వార్ వల్ల ఇండియా మళ్ళీ లాక్డౌన్ అవుతుందా అని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. కానీ ఈ టాపిక్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఒకటే, ఫియర్ని సపరేట్ చేయాలి, ఫ్యాక్ట్ని సపరేట్ చేయాలి. ఎందుకంటే ట్రెండింగ్ టాపిక్ అంటే యాక్చువల్ డెసిషన్ అని కాదు ఫ్రెండ్స్. ట్రెండ్ అంటే పబ్లిక్లో కన్ఫ్యూజన్ పెరిగిందని అర్థం మాట. సో ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, పీఎం మోడీ లేటెస్ట్ పార్లమెంట్ స్పీచ్లో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అయితే ఇచ్చారు. ఆయన చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే, వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ ఇంపాక్ట్ అనేది లాంగ్ టర్మ్ ఉండొచ్చు, కాబట్టి కంట్రీ అలర్ట్గా ఉండాలి, యునైటెడ్గా ఉండాలి. కోవిడ్ టైంలో ఎలా టుగెదర్ ఫేస్ చేసామో అలాగే ఇప్పుడు కూడా ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి. ఈ లైన్లో కోవిడ్ లైక్ ప్రిపేర్డ్నెస్ అనే ఫీలింగ్ పీపుల్ మైండ్లో స్ట్రాంగ్గా హిట్ అయింది. అప్పుడే సర్చెస్ ఎక్స్ప్లోడ్ అయ్యాయి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్లారిటీ ఏంటంటే, ప్రిపేర్డ్నెస్ అంటే లాక్డౌన్ అనౌన్స్మెంట్ కాదు ఫ్రెండ్స్. ఈ రెండు సేమ్ కాదు. గవర్నమెంట్ అలర్ట్గా ఉండండి అని చెప్పి చెప్పడం, స్టేట్స్ ప్రొయాక్టివ్గా ఉండండి అని చెప్పడం, బ్లాక్ మార్కెట్ని కంట్రోల్ చేయండి అని చెప్పడం, మైగ్రెంట్ వర్కర్ని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పడం, ఇవన్నీ క్రైసిస్ మేనేజ్మెంట్ లాంగ్వేజ్. కానీ మా ఇండియా లాక్డౌన్ ప్లాన్ చేస్తుందని చెప్పి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అంటే ఈ మూమెంట్లో మళ్ళీ కోవిడ్ స్టైల్ నేషనల్ వైడ్ లాక్డౌన్ అనౌన్స్ అవుతుందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ కామన్ పీపుల్లో ఫియర్ ఎందుకు ఫాస్ట్గా వచ్చిందంటే, మనకి 2020 లాక్డౌన్ మెమరీ చాలా డీప్గా ఉంది. కోవిడ్ టైంలో జాబ్స్, బిజినెస్, ట్రావెల్, డైలీ లైఫ్ అన్నీ ఆల్మోస్ట్ సడన్గా అన్నీ ఆగిపోయినాయి ఫ్రెండ్స్. కాబట్టి పీఎం మోడీ స్పీచ్లో కోవిడ్ కంపారిజన్ వినగానే పబ్లిక్ మైండ్లో ఇమీడియట్గా ఓల్డ్ ఫియర్ మోడ్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇది ఎమోషనల్ రియాక్షన్ మాత్రమే, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ కోవిడ్ లాంటి వైరస్ స్ప్రెడ్ క్రైసిస్ అయితే కాదు ఫ్రెండ్స్. వెస్ట్ ఏషియా వార్ అనేది జియోపొలిటికల్ క్రైసిస్, హెల్త్ ఎమర్జెన్సీ కాదు. అంటే ప్రాబ్లం న్యాచురల్ అనేది డిఫరెన్స్. ఇంపాక్ట్ ఎకనామీ మీద ఉండొచ్చు, సప్లై చైన్ మీద ఉండొచ్చు, ఆయిల్ ప్రైజెస్ మీద ఉండొచ్చు. కానీ డిసీజెస్ స్ప్రెడ్ లాంటి రీజన్తో లాక్డౌన్ ఆటోమేటిక్గా ఎజ్యూమ్ చేసుకోవడం అనేది రాంగ్ ఫ్రెండ్స్. మీరు అది అర్థం చేసుకోవాలి. మరి పీఎం మోడీ స్పీచ్ ఎసెన్స్ ఏంటి అంటే, ఆయన బ్రాడ్గా చెప్పిన మెసేజ్ సింపుల్. వరల్డ్లో డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయి, ఈ వార్ ఇంపాక్ట్ లాంగ్ లాస్టింగ్గా ఉండొచ్చు, గవర్నమెంట్ అలర్ట్గా ఉంది, సిటిజన్స్ పేషెన్స్గా ఉండాలి, స్టేట్స్ వల్నరబుల్ సెలక్షన్ని ప్రొటెక్ట్ చేయాలి, పర్టికులర్గా లేబర్స్, వీకర్ సెక్షన్స్, మైగ్రేట్ వర్కర్స్ సఫర్ అవ్వకుండా చూడండి అని చెప్పి స్టేట్స్కి వార్నింగ్ ఇచ్చారన్నమాట. అలాగే బ్లాక్ మార్కెట్ పెరగకుండా మెయింటైన్ చేయండి అని చెప్పారు. ఈ లైన్ చూస్తే ఫోకస్ ఎకనామీ అండ్ సోషల్ ప్రిపేర్డ్నెస్ మీద ఉంది ఫ్రెండ్స్, నాట్ పబ్లిక్ మూవ్మెంట్ బ్యాన్ మీద. మీరు అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకా ఈజీగా చెప్పాలంటే ఫ్రెండ్స్, సపోజ్ వార్ వల్ల ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి, షిప్పింగ్ డిస్టర్బ్ అయింది, సప్లై చైన్ స్లో అయింది అంటే కంట్రీ ప్రిపరేషన్ అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఎసెన్షియల్ అవైలబిలిటీ, ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్, వర్కర్ ప్రొటెక్షన్, స్టేట్ కోఆర్డినేషన్, ప్రైస్ కంట్రోల్, ఇవన్నీ రెడీగా ఉండాలి ఫ్రెండ్స్. అదే గవర్నమెంట్ ప్రిపరేషన్. కానీ దాని మీనింగ్ రేపటి నుంచి ఇంట్లో ఉండండి, మార్కెట్ క్లోజ్ అని లాక్డౌన్ ఆర్డర్ని ఆటోమేటిక్గా అది ఇనిషియేట్ చేసిందని కాదు ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. మీరు ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇంకా లేటెస్ట్ కాన్ఫ్లిక్ట్ అప్డేట్స్ కూడా సిచ్యువేషన్ని టెన్షన్గానే చూపిస్తున్నాయి. సో యూఎస్ 1 month సీజ్ ఫైర్ టాక్స్ ట్రై చేస్తుందని రిపోర్ట్స్ అయితే చూపిస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్లో 15 points ప్రపోజల్ మెన్షన్ చేసింది, కానీ టెహ్రాన్ నెగోషియేషన్లో పార్టిసిపేషన్ అవ్వట్లేదు అని రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి ఫ్రెండ్స్. గల్ఫ్ స్టేట్స్ కూడా వార్లో జాయిన్ అవ్వడానికి రెడీగా సిగ్నల్ ఇచ్చాయని చెప్పి మనకు ఆర్టికల్ అయితే చెప్తుంది. అంటే అన్సర్టనిటీ ఇంకా కంప్లీట్గా తగ్గలేదు. కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రిపేర్డ్నెస్ లాంగ్వేజ్ రావడం అనేది న్యాచురల్. కానీ అన్సర్టనిటీ ఉంది కాబట్టి లాక్డౌన్ కన్ఫర్మ్ అయిందని చెప్పడం కూడా అది తప్పు ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్, ఈ టాపిక్లో మనం చూడవలసిన స్ట్రాంగెస్ట్ లైన్ ఏంటి అంటే, ట్రెండ్ చూస్తే ప్యానిక్ అయితే వస్తుంది, కానీ ఫ్యాక్ట్స్ చూస్తే క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఇండియా లాక్డౌన్ ఎగోన్ అనే సెర్చ్ ట్రెండ్ పబ్లిక్ ఫేర్ని చూపిస్తుంది, కానీ ఇప్పటి వరకు అఫీషియల్గా నేషనల్ వైడ్ లాక్డౌన్ అనౌన్స్మెంట్ అయితే లేదు ఫ్రెండ్స్. స్పీచ్లో మెయిన్ సిగ్నల్ ప్రిపేర్డ్నెస్, యూనిటీ, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇన్వెస్టర్స్ యాంగిల్ నుండి కూడా చూడాలంటే, ఇలాంటి రూమర్స్ మార్కెట్ సెంటిమెంట్ డిస్టర్బ్ చేస్తాయి. పీపుల్ ప్యానిక్ బయింగ్, ప్యానిక్ సెల్లింగ్, అన్నెసెసరీ అజ్యూమ్షన్ స్టార్ట్ చేస్తారు. కానీ స్మార్ట్గా అప్రోచ్ చేయాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. గవర్నమెంట్ సర్క్యులర్స్ చూడాలి, స్టేట్ లెవెల్ ఆర్డర్స్ వెరిఫై చేయాలి, రూమర్స్ బేస్డ్ డెసిషన్స్ వెదర్ ట్రావెల్, బిజినెస్ ఆర్ ఇన్వెస్టింగ్ అవాయిడ్ చేయాలి ఫ్రెండ్స్. ఫైనల్గా నా క్లియర్ టేక్అవే ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో మళ్ళీ లాక్డౌన్ అనౌన్స్ అయ్యిందని చెప్పి చెప్పడానికి ఎవిడెన్స్ అయితే లేదు. పీఎం మోడీ స్పీచ్లో వార్నింగ్ ఉంది, సీరియస్నెస్ ఉంది, ప్రిపేర్డ్నెస్ మెసేజ్ ఉంది ఫ్రెండ్స్. కానీ లాక్డౌన్ కన్ఫర్మేషన్ లేదు. సో ఈ స్టేజ్లో మనం పానిక్ అవ్వకూడదు, అవేర్నెస్ మెయింటైన్ చేయాలి. రూమర్స్ని షేర్ చేయడం కన్నా ఫ్యాక్ట్స్ని వెరిఫై చేయడం బెటర్ ఫ్రెండ్స్. అదే మెచ్యూర్ రెస్పాన్స్.